హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గాయస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. ఇక ఈ రోజు వీడియో అయితే అమావాస్య ముందు రోజు వీడియో అనమాట. మే నెలలో మనకు 26th అంటే మండే రోజున అమావాస్య అయితే వచ్చింది కదా. సో ఆ రోజు ముందు రోజు అయితే సండే రోజు నేను ఇంట్లో ఈ విధంగా అయితే పూజ అనేది జరిపించుకున్నాను. ఆదివారం రోజున ఏమీ ఇంత స్పెషల్గా మొత్తము దేవుని పటాలంతా అలంకరించి ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టారు అని అనుకుంటూ ఉన్నారు కదా. అవునండి, అమ్మవారికి అంకాల పరమేశ్వరి అమ్మవారికి ఆదివారము చాలా ముఖ్యమైనటువంటి రోజు అన్నమాట. శుక్రవారము మంగళవారము మామూలుగా అమ్మవార్లకు చాలా ఇష్టమైనటువంటి రోజు. అదేవిధంగా అంకాల పరమేశ్వరి అమ్మవారికి అయితే ఆదివారము చాలా ముఖ్యమైనదనమాట. ఆ రోజు అమ్మవారికి పూజ చేసి అంబిలి కాంచి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందనేసి మేమైతే ఈ విధంగా సండే ఇంకా ఫ్రైడే ఇంకా ట్యూస్డే అంటే ఈ 3 రోజుల్లో కూడా నైవేద్యంగా చేసి నేనైతే పెడుతూ ఉంటాను. ఇక్కడైతే నేను దీపం అయితే వెలిగించుకొని పూజ అనేది స్టార్ట్ చేసేసాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఇక ఈ విధంగా అయితే పటాలన్నింటినీ నేను రోజా ఇంకా చామంతి పూలతోటి మంచిగా అలంకారం అయితే చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి కర్పూరము ఇంకా ధూపాలతోటి టెంకాయతోటి పూజ అనేది జరిపించుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి కదా. సో అందుకు గాను టెంకాయ అయితే కొట్టాను కదా. సో ఆ వాటర్ని అయితే నేను అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉన్నాను. ఈ విధంగా అమ్మవారికి టెంకాయ నీళ్ళతోటి కానీ లేదా పసుపు నీళ్ళతోటి కానీ ఆ విధంగా నైవేద్యం చుట్టూ వేయడం వల్ల లేదా కొబ్బరికాయలు ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా. ఏ నైవేద్యం పెట్టినప్పటికీ ఇలా వాళ్ళకి ఆ వాటర్ అనేది చల్లి పసుపు నీళ్ళు కానీ లేదా టెంకాయ నీళ్ళు కానీ చల్లి అమ్మవారి పేరు తలుచుకుంటూ లేదా స్వామివారి పేర్లు తలుచుకుంటూ సమర్పయామి అనుకోవడం వల్ల వాళ్ళకి నైవేద్యం అనేది చేరుతుంది. ఇలాంటివి మనము కామన్గానే దేవాలయాల్లో చూస్తూ ఉంటాము. ఇంట్లో కూడా ఇదే పద్ధతి పాటించి నైవేద్యం అనేది సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడైతే నేను పువ్వుతోటి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నట్టుగా అయితే ఇక్కడ చేశాను కదా.
సో అదే విధంగానే మనం కూడా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఎవరికైతే ఆ నైవేద్యం పెడతామో ఆ విధంగా పువ్వుతోటి తినిపించినట్లుగా మనం పెడితే మనకు ఒక సంతృప్తి అనేది ఉంటుంది. అమ్మవారికి తినిపించినటువంటి అనుభూతి అయితే మనకు కూడా కలుగుతుంది అనమాట. సో అందుకు గాను నేను ఈ విధంగా అయితే ఆ పువ్వుతోటి అమ్మవారికి తినిపించినట్లుగా నైవేద్యాన్ని అలా చేశాను. సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఐరెడ్డిపల్లి మండలం దేవదడి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 మేల్మలేనూర్ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ అయితే సోమవారం నాడు జరిగింది కదా. సో ఆ వీడియోకి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం అలంకారం యొక్క షార్ట్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.